పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మండి రవికి తాజాగా మరో షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్లని నాంపల్లి కోర్టు తిరస్కరించి షాక్కి గురిచేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి ఇటీవల కోర్టును ఆశ్రయించాడు. అయితే కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అతనికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ మంజూరు చేస్తే తమ దేశం దాటిపోయే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. ఇటీవల అనూహ్యంగా పోలీసులకు చిక్కిన ఐబొమ్మ రవి కీలక కేసులో మలుపు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. విదేశాల నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చిన రవి కూకట్పల్లిలోని తన నివాసంలో ఉన్నట్టు సమాచారం అందడంతో అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. తన ఇంటికి వెళ్లారు పోలీసులు. సరాసరి ఇంటికే వచ్చేశారని తెలియడంతో డోర్ తెరవడానికి రవి పోలీసుల్ని కొంత సమయం వరకు ఇబ్బంది పెట్టి తర్వాత డోర్ తెరవడం, పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం, నాంపల్లి కోర్టులో హాజరుపరిచి చెంచల్గూడ జైలుకు తరలించడం తెలిసిందే. ఆ తర్వాత 2 రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి తీసుకోవడంతో రవి పొంతనలేని సమాధానాలు చెప్పడం, పోలీసులు తలలు పట్టుకోవడం తెలిసిందే. ఆ తర్వాత నుంచి పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకుని తమదైన పద్ధతిలో ఇంటరాగేషన్ మొదలుపెట్టడంతో రవి కేసు రసవత్తర మలుపులు తిరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కరేబియన్ దీవుల్లో శాశ్వతంగా ఉండిపోయేందుకు ప్లాన్ చేసుకున్న రవి ఈ కేసు నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ అడ్డంగా బుక్ అవుతున్నాడు. ఈజీగా తప్పించుకుని తిరగాలనే ప్లాన్లో భాగంగా నకిలీ గుర్తింపు కార్డులను పొందినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించడంతో రవి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వెల్లెల ప్రహ్లాద్ కుమార్, అంజయ్య, కాళీప్రసాద్ పేర్లు, వివరాలు వాడి నకిలీ గుర్తింపు కార్డుల్ని తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ అమీర్పేట్ హాస్టల్ రూమ్లో ఉన్న సమయంలో ప్రహ్లాద్తో కలిసి ఉన్నాడు. ఆ సమయంలోనే ప్రహ్లాద్ 10th మార్క్ లిస్ట్, ఆధార్ కార్డు కలర్ జిరాక్స్ తీసి వాటి ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నాడు. ఇక కరీంనగర్కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసుకున్నాడని పోలీసులు గుర్తించడంతో కేసు మరో మలుపు తిరిగింది.